వెల్కమ్ బ్యాక్ అగైన్. ఆహ్, ఇప్పుడు ఏజీఐ గురించి చెప్పుకున్నాం గదా! లైక్ డెసిషన్ మేకింగ్ చేస్తుంది, ఎంఎల్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేస్తుంది. అండ్ మన హ్యూమన్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాడో ఈ ఏజీఐ హ్యూమన్ క్యాపబిలిటీస్‌ని రీచ్ అవుతుందనమాట. బట్ నౌ నెక్స్ట్ వన్ ఈస్ ఏఎస్ఐ. ఏఎస్ఐ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. అండ్ ఈ ఇంటెలిజెన్స్ ఏంటంటే బియాండ్ హ్యూమన్ క్యాపబిలిటీ. అంటే హ్యూమన్ కూడా చేయలేని పనులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెంట్ అనేది ఏంటంటే లైక్ ఎవ్రీ ఏరియాలో హ్యూమన్ అనేవాడు పని చేయకపోతే ఏవి కుదరవు. అట్లాంటిది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యొక్క మెయిన్ ఎరా ఏంటంటే హ్యూమన్ ఏ ఏ పనులైతే చేస్తుందో, ఏ ఏ ఎరా దగ్గర హ్యూమన్ ఉంటాడో వాటన్నిటిని సర్పాస్ చేస్తుందనమాట. అండ్ ఇట్ విల్ సాల్వ్ ది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ క్యూరింగ్ డిసీజెస్ కానీ, ప్రెడిక్టింగ్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, అండ్ ఇట్ విల్ ఆల్సో క్రియేట్ ది న్యూ టెక్నాలజీస్. అండ్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. అడ్వాంటేజెస్ వచ్చేసి ఇట్ విల్ ఇట్ విల్ ప్రిడిక్ట్ ది హ్యూమన్ డిసీజెస్ అన్నమాట. హ్యూమన్ డిసీజెస్ని ప్రిడిక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ బి ఇట్ విల్ సాల్వ్ ది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ క్రియేట్ ది న్యూ టెక్నాలజీస్. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏజీఐ అనేది హ్యూమన్ చేసే సాల్వింగ్ కానీ లైక్ గేమ్స్ కానీ లైక్ సిచ్యువేషన్ క్రియేటివిటీ చేస్తుంది. బట్ ఇక్కడ కొత్త టెక్నాలజీసే క్రియేట్ చేస్తుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది. సో ఈ ఏఎస్ఐ సిస్టమ్స్ అనేవి సేఫ్టీగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది. లైక్ ఒకవేళ ఇది సేఫ్టీగా ఉంచుకోకపోతే ఇట్ కెన్ ఆల్సో డ్యామేజ్ టు హ్యూమన్ లైఫ్. సో ఇక్కడితో కేటగిరీస్ అన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మనము అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ గురించి చెప్పుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అనేది ఇప్పుడు నౌ ప్రెజెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఈజ్ వాస్ట్. నౌ-ఏ-డేస్ ఎక్కడ చూసినా సరే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ అంటున్నారు. సో ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది ఈ ఏఐ అంటే మెయిన్గా మన స్మార్ట్ ఫోన్స్లో లైక్ వాయిస్ ఎనేబుల్డ్ అసిస్టెంట్స్ కానీ, లైక్ ఫిల్టర్స్ కానీ, ఫేక్ రికగ్నైజేషన్ కానీ. ఇప్పుడు మనం స్నాప్చాట్లో ఫిల్టర్స్ కొన్ని ఏఐ స్నాప్ ఫిల్టర్స్ వస్తున్నాయి. సో అలా వీటిని స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం మనము. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకెక్కడ అంటే నావిగేషన్ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, దెన్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో యూస్ఫుల్. లైక్ ఏ రూట్లో వెళ్ళాలి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా నావిగేషన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏంటంటే మనము కావాల్సింది లైక్ ప్రతి ఒక్క హ్యూమన్కి కావాల్సింది స్టోర్లో లైక్ మనకు క్లాత్స్ కానీ లేకపోతే ఫుడ్ ఐటమ్స్ వాట్ ఎవర్ మేబీ లైక్ మనం బ్రౌజ్ చేసే హిస్టరీని బట్టి మనకి రికమెండేషన్స్ చూపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ఏఐ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బై ఏ షూస్ ఇన్ అమెజాన్, లైక్ షూస్కి రిలేటెడ్ సాక్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూ బ్రాండ్స్ని కూడా అడ్వర్టైజ్మెంట్స్ లాగా లేకపోతే పక్కన మీకు సజెషన్స్ లాగా ఇస్తుంది. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ బ్రౌజింగ్ హిస్టరీ అనమాట. మనం బ్రౌజ్ చేసే హిస్టరీని బట్టి మనకు కావాల్సింది అన్ని సజెషన్స్ లాగా చూపిస్తుందంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఏఐ. అండ్ ఇక్కడ ఇంకా ఆటోమొబైల్ వెహికల్స్లలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కానీ లైక్ మల్టిపుల్ సెన్సార్స్ ఉంటాయి ఆటోమొబైల్స్ వెహికల్స్ ఆటోమొబైల్ వెహికల్స్‌లలో ఏంటంటే, లైక్ దానిలో మల్టిపుల్ సెన్సార్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి. అదేం చేస్తుందంటే, వెహికల్ దానంతట అదే సొంతంగా డ్రైవ్ చేసుకోవడానికి ఈ సెన్సార్స్, ఈ కెమెరాస్ అన్నీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దానంతట అదే వెళ్తున్నాయన్నమాట. అండ్ బ్యాంకింగ్ సెక్టార్‌లో గూడా యూజ్‌ఫుల్ అవుతుంది. బ్యాంకింగ్ సెక్టర్ ఎలా?
అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ వి కెన్ డూ ఆన్‌లైన్ పేమెంట్స్ రైట్? అంటే లైక్ ఇప్పుడు మనకు పేటీఎం గానీ, జీపే గానీ ఇట్లాంటివన్నీ లైక్ మనకి ఆన్‌లైన్ పేమెంట్‌లో లైక్ దీనివల్ల ఏమైతుందంటే ఫ్రాడ్ డిటెక్షన్ లైక్ ఏమన్నా సంథింగ్ ఫ్రాడ్ ఏమన్నా జరిగినా సరే వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఐడీతో పాటు వస్తుంది. లైక్ ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి ఇంకొక పర్సన్ వేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఐడీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి దానివల్ల ఫ్రాడ్ డిటెక్షన్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో, ఏఐ అనేది బ్యాంకింగ్ సెక్టార్‌లో గూడా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్‌లో ఎలా యూజ్‌ఫుల్ అంటే లైక్ ఇట్ విల్ ఎర్లీ డిటెక్షన్ లైక్ ఇప్పుడు మనకేదైనా క్యాన్సర్ గానీ, లేకపోతే సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఏఐ అనేది తొందరగా డిటెక్ట్ చేస్తుందనమాట. లైక్ ఇట్ విల్ ఆల్సో డయాగ్నోస్ చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది. అండ్ డిసీజెస్ గురించి గూడా రీసెర్చ్ చేస్తుందనమాట నౌఎడేస్ ఏఐ అనేది. సో, హెల్త్ కేర్‌లో గూడా మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ మనం ఇప్పుడు ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటాం. అండ్ అదొచ్చేసి ఏంటంటే ఏఐ ఆల్గరిథమ్స్. ఏఐ ఆల్గరిథమ్స్. వాట్ డు యూ మీన్ బై ఆల్గరిథమ్? ఆల్గరిథమ్. సారీ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది. ఆల్గరిథమ్స్. అసలు ఆల్గరిథమ్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలోడ్ ఇన్ ఏ కాలిక్యులేషన్స్ ఆర్ ఆన్ అనదర్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి మీకు అంటే, ఒక చిన్న ప్రోగ్రామ్ ఏదైనా రాసామనుకోండి, దానిలో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటుండే. లైక్ ఇనిషియలైజ్ చేసుకోవడం గానీ, అండ్ లైక్ ఏ డిసిషన్ తీసుకోవాలి, లైక్ ఫర్ లూప్ యూజ్ చేయాలా, వైల్ లూప్ యూజ్ చేయాలా అనేది క్వెషన్‌ని బట్టి మనం ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ రాస్తామో, ఒక సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అన్నమాట. ఆల్గోరిథమ్ ఈస్ నథింగ్ బట్ ఎ సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ దట్ హాస్ టు ఫాలో ది ప్రోగ్రామ్. అండ్ ది ఆల్గరిథమ్ అంటే ఏంటంటే, ది ఏఐ ఆల్గరిథమ్ అనేది ఈస్ ద ప్రోగ్రామింగ్. దీనివల్ల ఏం చేస్తుంది ఈ ఆల్గరిథమ్ అనేది దట్ టెల్స్ ది కంప్యూటర్ హౌ టు లెర్న్ టు ఆపరేట్ ఆన్ ఇట్స్ ఓన్. లైక్ ఎలా చెప్పాలంటే ఆల్గరిథమ్ అంటే చెప్పాము. ఆల్గరిథమ్ అంటే ఏంటి? సీరీస్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఫాలో అవుతది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఒక చిన్న ప్రోగ్రామ్ ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి. ఒక ప్రోగ్రామ్ ఉందంటే దానిలో మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాము, డేటా టైప్స్ యూజ్ చేస్తాం, లూప్, ఫర్ లూప్, వైల్ లూప్, కండిషన్స్ అవన్నీ చెక్ చేస్తున్నాం. లైక్ స్టార్టింగ్ డిక్లరేషన్ నుంచి ఎండ్ రిటర్న్ స్టేట్మెంట్ దాకా మనం ఏదైతే స్టెప్స్ ఫాలో అయితున్నామో వాటిని మనం ఆల్గోరిథం అంటాము. సో, అలాగే ఇక్కడ ఏఐ ఆల్గోరిథం అంటే ఏంటంటే, ఒక మిషన్‌కి తానంతట తాను ఎలా నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఒక మిషన్‌కి తను నేర్చుకోవాలి. ఒక మిషన్ నేర్చుకోవాలి అంటే ఒక ఆల్గోరిథం ద్వారానే మనం దానికి నేర్పిస్తాం. మిషన్ ఎట్లా నేర్చుకుంటుంది? లైక్ ఏదైనా లైక్ దానంతట అది ఒక పని చేయాలంటే ఆర్టిఫిషియల్‌గా దానంతట ఒక మిషన్ పని చేయాలంటే అది ఆల్గోరిథంని యూజ్ చేసుకొనే పని చేస్తుంది. లైక్ ఆల్గోరిథంని బట్టే అది ఏ యాక్షన్ తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో, వితౌట్ ఆల్గోరిథం ఏఐ అనేది ఎగ్జిస్ట్ అయి లేదు. ఓకేనా? సో, ఆల్గోరిథం ఈస్ నథింగ్ బట్ స్టెప్స్ అండ్ ఏఐ ఆల్గోరిథం అంటే ఏంటి? ఇక్కడ మీకు చెప్తాను. ఏఐ ఆల్గోరిథం అంటే ఏంటి? ఇట్ విల్ ఇట్ టెల్స్ ది కంప్యూటర్ హౌ టు లెర్న్ అండ్ ఆపరేట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకొక చెస్ గేమ్ ఆడుతున్నాం. ఒక ఏఐతోని మనం చెస్ గేమ్ ఆడుతున్నామనుకోండి. లైక్ ఇప్పుడు నువ్వు ఏ కాయిన్ యూజ్ చేయాలి? ఏ కాయిన్ యూజ్ చేస్తే ఆహ్, ఏఐ మనకి చెక్ పెడుతుంది అని అనుకోండి. దానికి తెలియాలి. లైక్ అపోజిట్ ప్లేయర్ ఏం ఆడుతున్నాడు? ఏ ఏ కాయిన్ యూజ్ చేస్తే మనం ఏ కాయిన్ యూజ్ చేయాలి అనేది మిషన్‌కి తెలియాలి అంటే అది లెర్న్ చేసుకోవాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. లైక్ ఏ యూజర్ ఏ కాయిన్ తీస్తే మనం ఏ కాయిన్ తీయాలి అనేది ఫస్ట్ ఆ మిషన్ అనేది నేర్చుకోవాలి. సో, అది నేర్చుకోవాలి అంటే ఆల్గోరిథం లేనిదే అది నేర్చుకోలేదు. సో, ఈ ఆల్గోరిథం అనేదే కంప్యూటర్‌కి చెప్తుంది. ఎలా లెర్న్ చేసుకోవాలి, ఎలా ఆపరేట్ అవ్వాలి అనేది ఈ ఆల్గోరిథమే చెప్తుందనమాట. అండ్ వితౌట్ ఆల్గోరిథం ఏఐ
వుడ్ నాట్ ఎగ్జిస్ట్. ఏఐ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే. అండ్ ఈ ఆల్గోరిథమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి? ఆల్గోరిథమ్స్ విల్ వర్క్ బై టేకింగ్ ది ట్రైనింగ్ డేటా అండ్ హెల్ప్స్ ఆల్గోరిథమ్ టు లెర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గోరిథమ్ వల్లనే మిషన్ నేర్చుకుంటుంది అని చెప్పాము. ఓకే. అక్కడ వరకు బాగుంది. కానీ ఈ ఆల్గోరిథమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? ఎలా అంటే ఇట్ విల్ టేక్ ది ట్రైనింగ్ డేటా. అసలు ఈ ఆల్గోరిథమ్ అనేది నేర్చుకోవాలి. లైక్ మిషన్ నేర్చుకుంటుందంటే మిషన్ నేర్చుకోదు. ఆ మిషన్ లోపడున్న ఆల్గోరిథమ్ నేర్చుకోవాలి. సో, మనం యూజ్ చేసే ఆల్గోరిథమ్ నేర్చుకోవాలి అంటే అది ట్రైనింగ్ డేటాని యూజ్ చేసుకుంటుంది. లైక్ ట్రైనింగ్ డేటా అంటే మనం ఫస్ట్ డేటాని ట్రైన్ చేసి, ఆ ట్రైనింగ్ డేటాని ఒక ఆల్గోరిథమ్ ఏం చేస్తుందంటే దాన్ని యూజ్ చేసుకొని ట్రైనింగ్ డేటాని యూజ్ చేసుకుంటూ నేర్చుకుంటదనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథమ్స్ ఉంటాయి మనకి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ప్రతి ఒక్క ఆల్గోరిథమ్‌కి లైక్ కీ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. లైక్ హౌ దట్ డేటా అక్వైర్డ్ అండ్ ఆ డేటాలో ఉండే లేబుల్డ్ మార్క్స్ కానీ కొన్ని కొన్ని డిఫరెంట్ అన్ని డేటా సేమ్ ఉండదు. కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాకి కొన్ని కొన్ని కీ ఫ్యూచర్స్ గానీ, లేబుల్స్ గానీ డిఫరెంట్ ఉండడం వల్ల ఏ టైప్ ఆఫ్ డేటాకి ఏ ఆల్గోరిథం యూజ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ ఏఐ యూజ్ చేసే టాస్క్‌ని బట్టి, ఏఐ యూజ్ చేసే డేటాని బట్టి అది ఏ ఆల్గోరిథంని యూజ్ చేయాలి. లైక్ సూపర్వైజ్డ్ ఆల్గోరిథం ఆర్ అన్‌సూపర్వైజ్డ్ ఆల్గోరిథం అవన్నీ మీకు నేను చెప్తాను. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏఐ ఆల్గోరిథం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఏఐ ఆల్గోరిథం అంటే ఏంటంటే సింపుల్‌గా మిషన్ దానంతట అది నేర్చుకోవాలంటే ఈ ఆల్గోరిథం ద్వారానే నేర్చుకుంటది. ఈ ఆల్గోరిథం నేర్చుకోవాలి ఫస్ట్. మనం ఆల్గోరిథం ద్వారానే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసామంటే దానిలో సీరీస్ ఆఫ్ స్టెప్స్ ఎలాగైతే రాస్తామో అట్లా మిషన్‌కి అనేది ఒక ఆల్గోరిథం యూజ్ చేస్తాం. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్. అండ్ ఈ ఆల్గోరిథం ఎలా నేర్చుకుంటుంది? ఎలా ఆపరేట్ చేస్తుంది? ఎలా నేర్చుకొని కంప్యూటర్ ఆపరేట్ చేసేలాగా చేస్తుందంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ట్రైనింగ్ డేటా. అండ్ ఈ ఆల్గోరిథం విల్ వర్క్ ఆన్ ట్రైనింగ్ డేటా. ట్రైనింగ్ డేటా పైననే ఆల్గోరిథం వర్క్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క డేటాకి కొన్ని కొన్ని కీ ఫ్యూచర్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని బట్టి యూజ్ చేస్తాం. అండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ AI algorithm takes training data like supervised or unsupervised. లైక్ ఎట్లా అంటే ఈ ఆల్గోరిథం అనేది ఏ ఆల్గోరిథం అయినా సరే అది ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని, లెర్న్ చేసుకొని గ్రో అయితుందనమాట. సో, ఎవ్రి ఆల్గోరిథం ఇన్ ది ట్రైనింగ్ డేటా ఆల్గోరిథం ఏం చేస్తుంది ట్రైనింగ్ డేటాని తీసుకొని, ఆ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేసుకొని అన్ని నేర్చుకుంటుంది. నేర్చుకొని గ్రో అవుతుందనమాట. సో, సమ్ టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథం కెన్ బి థాట్ టు లెర్న్ ఆన్ దేర్ ఓన్ అండ్ టేక్ న్యూ డేటా టు రిఫైన్ దేర్ ప్రాసెస్. లైక్ ఎట్లా చెప్పాలి? అన్ని ఆల్గోరిథమ్స్ ఓకే. బట్ కొన్ని ఆల్గోరిథమ్స్ మాత్రం అవి డేటాతోని సంబంధం లేకుండా వాటంతట అవే ట్రైన్ చేసుకొని, వాటంతట అవే ఆపరేట్ చేసే ఆల్గోరిథమ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్‌లీ ట్రైనింగ్ డేటా పైన వర్క్ చేసే ఆల్గోరిథమ్సే ఉన్నాయి. బట్ ఏవో కొన్ని చిన్న చిన్న లైక్ రేర్ కేసెస్‌లో ఆల్గోరిథం దానంతట అదే నేర్చుకుంటుంది. అండ్ దానంతట అదే డిసిషన్స్‌కి తీసుకుంటుంది, ఆపరేట్ చేసుకుంటుందనమాట. సో, ఇది ఏఐ ఆల్గోరిథం. నెక్స్ట్ వీడియోలో మీకు టైప్స్ ఆఫ్ ఏఐ ఆల్గోరిథమ్స్ చెప్తాను. థాంక్ యూ.